యేసునామంలో దైవాశీస్సులు వందనాలు. దేవుని స్తోత్రం. ఫర్ ఎ షార్ట్ మెసేజ్, నూట 144వ కీర్తన. కొద్దిసేపు నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని ముగించుకుంటాను. బాబు, ఈజ్ ద ఫుడ్ రెడీ? ఫుడ్ రెడీ ఉందా అయ్యా? ఎప్పుడు రెడీ? హల్లెలూయా. నూట 144వ కీర్తన. దావీదు రాసినటువంటి సంకీర్తన. మన మూలవాక్యము కాకుండా 11వ వచనం చదువుకుందాం. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, వారి నోరు వట్టి మాటలాడుచున్నది. మళ్ళీ చదువుతున్నా. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మికిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకు వందనములు. మా పరిశుద్ధ తండ్రి, మా పరలోక రాజా, విశ్వ చక్రవర్తి, మా బ్రతుకులను మా హృదయాలను ఏలుచున్న మహారాజా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సరమంతా మా అందరి మీద క్షేమంగా మీరే నీ కృపలో దాటిపోజేసి ఈ సంవత్సరాంతపు దినాలకు తోడుకొని వచ్చి ఆనవాయితీ ప్రకారం మరొక సంవత్సరాంతంలో కూడా అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘాలు, జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి సంఘాలు, మరి ప్రతివారము స్థానిక సంఘాల పరిధిలో ప్రతివారం కూడుకుంటున్నటువంటి స్త్రీల ప్రార్థనా సమాజాలు అందరూ కలిసి సమైక్య సహవాసంగా కేంద్ర సంఘము ద్వారా ఇక్కడ మా తండ్రి సమావేశం కావడానికి మీరు కృపనిచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాము. కన్న తండ్రి, మీరు నాతో మాతో అందరితోనూ మాట్లాడండి స్వామి. మాకు నీవు కావాలి, నీ వాక్యం కావాలి, మీ చిత్తము మాకు తెలియాలి, మీ చిత్తమును జరిగించే శక్తి బలము మాకు కావాలి. ప్రభువా, నువ్వు మాట్లాడకపోతే మాకు ఏమీ తెలియదు. నీ చిత్తం ఏమిటో, మేము ఎలా నడవాలో, ఎలా సేవ చేయాలో, ఎలా బ్రతకాలో మాకు తెలియదు నాయన. దయచేసి మీరు దిగివచ్చి నాతో మాతో అందరితోనూ మాట్లాడి మేము నడవాల్సిన మార్గంలో మమ్ము నడిపించమని, మేము చేయవలసిన సేవను మేము చేయడానికి మాకు శక్తిని, జ్ఞానమును, సామర్థ్యమును ప్రసాదించమని, పరలోకము నుండి ప్రభువా నీ వాక్కును పంపించమని మీ దాసుని మరుగుపరిచి మీ శిలువ రక్తము ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో మీ దాసుని కాల్చి పుటము వేసి బంగారం వలె పరిశుద్ధపరిచి నీ పరలోక పరిమళ సువర్ణ పరిశుద్ధ ఆనంద తైలాభిషేకముతో మీ దాసుని అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి మా అందరి కన్నులకు వెలుగిమ్మని యేసయ్య నామంలో స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభము
చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో, గ్రహింపుతో వినాలని నేను మనవి చేస్తున్నాను. ఈ కీర్తనలో దావీదు భక్తుడు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తనలో దావీదు భక్తుడు ఒక విడుదల, ఒక డెలివరెన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను తప్పించుము, నన్ను విడిపించుము. 11వ వచనములు, నన్ను తప్పించుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. అసలు వాళ్ళ నుండి నన్ను తప్పించుము అనడానికి 7వ వచనములో ఒక మాట అంటున్నాడు, పై నుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. శ్రద్ధగా మీరు గమనించి చూస్తే దాదాపు ఇదే కాన్సెప్ట్, ఇదే భావము, ఇదే దావీదు మహారాజు 18వ కీర్తనలో కూడా వ్యక్తపరిచాడు. 18వ కీర్తన 16వ వచనం, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి నన్ను తీసెను. అదే మాట ఇక్కడ అడుగుతున్నాడు మళ్ళీ, మహాజలములలో నుండి నన్ను విడిపింపుము. మహాజలములలో నుండి అనేది ఉదాహరణ, ఉపమానము, అలంకార భాష, ప్రతీకాత్మకం. మహాజలములు అనే మాటకు అర్థం ఏంటో చెబుతున్నాడు. అన్యజనులు, దేవుని ఎరుగని వారు, వాళ్ళ చేతిలో నుండి నన్ను విడిపించు, తప్పించు తండ్రి. అలా విడిపించడానికి పైనుండి చెయ్యి చాపి నన్ను పట్టుకొనుము అని మాట్లాడుతున్నాడు కదా. 7వ వచనములో పైనుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించు. తప్పించడం అంటే ఎలాగా? పైనుండి చెయ్యి చాచి మహాజలములలో నుండి నన్ను విడిపింపు. ఆ మహాజలరాశులు అనేది దేనికి సూచన? అన్యజనాంగములకు, దేవుని ఎరుగని సమాజానికి సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అన్యజనులతో ఒక ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బంది ఏమిటనంటే, మరి 8వ వచనం, వారి నోరు వట్టి మాటలు ఆడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో నిండి ఉన్నది. అదే మాట 11లో కూడా మళ్ళీ అంటాడు. అదే మాట, వారి నోరు, ఇంగ్లీష్లో ఒకటిగానే బ్లా 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 అంటారు. అంటే ఏంటంటే అర్థం పర్థం లేని చెత్తవాగుడు అనమాట. వారి నోరు మీనింగ్లెస్ అండ్ యూజ్లెస్ టాక్, నిష్ప్రయోజనమైన మాటలను మాట్లాడుతుంది అన్యజనుల నోరు. తర్వాత వారి కుడి చేయి అబద్ధముతో నిండి ఉన్నది. అన్యజనులు అబద్ధాలంటే ఇష్టపడతారు. వాళ్ళకి అబద్ధం అంటే ఇష్టం, సత్యం అంటే ఇష్టం లేదు. ఆ అబద్ధాలను వాళ్ళు బలపరుచుకోవడానికి వ్యర్థమైన ఉంటారన్నమాట. అన్యజనులకు ఉన్న లక్షణం ఏమిటంటే చాలాసార్లు చెబుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము, దయచేసి 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమ పరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, కానీ తమ వాదముల యందు వాళ్ళు ఏం చేశారు?
వ్యర్థులైరి. వ్యర్థమైనటువంటి వాదాలు, ఆ వాదములు చేసి వాళ్ళు వ్యర్థులైనారు. వ్యర్థులను చేసే వాదాలు, పనికి రాని వాదాలు. 1 తిమోతి పత్రిక 6:20 చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును, చూసారా ఎన్ని మాటలు చెబుతున్నాడు. తమ వాదముల యందు వ్యర్థులైపోయిన ప్రజలు. తర్వాత విపరీతవాదములట. జ్ఞానము కాదు కానీ జ్ఞానమని తప్పు లేబుల్ ఎవడో అతికించాడు. అన్ని పనికి మాలిన చండాలపు వాదాలు. అవన్నీ తర్క ప్రకారం కరెక్ట్ కాదు. తర్కానికి నిలబడని వాదాలు, యథార్థత లేని వాదములు. ఆ వాదములో మరి నైపుణ్యం ఉండదు, ఎక్స్పర్టీస్ ఉండదు. 2 తిమోతి 2వ అధ్యాయము 23 కూడా చూడండి. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టిస్తాయి గనుక వాటిని విసర్జించు అని చెబుతున్నాడు. నేర్పులేని మూఢుల వితర్కములు. ఏమండి, మరి దానికి రివర్స్ ఏం కావాలి మనకు చెప్పండి? నేర్పు కలిగిన జ్ఞానుల తర్కం. తర్కము తప్పు కాదు, కానీ మూఢ వితర్కం. నేను కడబూర పత్రికలు నడిపించిన రోజుల్లో దీని మీద ఒక ఆర్టికల్ రాశాను. తర్కమంతా చెడ్డది కాదు, మంచి తర్కం ఉన్నది, పరిశుద్ధమైన తర్కం ఉన్నది. పౌలు తర్కించాడు కదా, అపోస్తలుల కార్యాలు 15 మొదటి నుండి. మీరు చదవనక్కర్లేదు, చాలాసార్లు చూసిన వచనమే. ఆ దినములలో యూదయ నుండి కొంతమంది వచ్చి మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ మనము రక్షణ పొందలేమని సహోదరులకు బోధించింది. అప్పుడు పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదమును విశేష తర్కమును కలిగినందున. కనుక తర్కించుట తప్పు కాదు, కానీ తప్పు విధానములో తర్కించడం అనేది ఒకటి ఉంది. తర్కమే తప్పు కాదు, తప్పుడు తర్కం ఒకటి ఉంది. అంత తర్కానికి, న్యాయానికి, ఇంగితానికి వ్యతిరేకమైనటువంటి వాదాలు అన్యజనాంగములు చేస్తూ ఉన్నారు. వారి నోరు వట్టి మాటలు మాట్లాడినందుకు ఫలితం ఏమైందంటే చేతుల నిండా ఒక సంపాదన కూడబెట్టుకున్నారు వాళ్ళు. ఏమిటా సంపాదన అంటే అబద్ధము. వారి కుడి చెయ్యి అబద్ధముతో నిండి ఉన్నది. డబ్బులతో కాదు, జ్ఞానముతో కాదు. ది రైట్ హ్యాండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లై అండ్ ఫాల్స్హుడ్. అబద్ధాలనే పోగు చేసుకుంటారు. అన్ని అబద్ధాలు 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 అబద్ధాలు. ఇంటర్నెట్ నిండా ఇప్పుడు మనం చూస్తున్న ఇదే సమాజం మనకి ఇంటర్నెట్ నిండా కనబడుతూ ఉంది. ఎన్ని అబద్ధాలు. మరి ప్రియులారా, మన దేశ నాయకులను గూర్చి అబద్ధాలు, ప్రపంచ చరిత్రను గూర్చి అబద్ధాలు. మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. అసలు సిగ్గు లేదు వాళ్ళకి, మొత్తమే సిగ్గే వదిలేశారంతే. నంగనాచి అని ఒక సామెత, ఒక వర్డ్ ఉంది. నంగనాచి అని అందరూ వాడుతారు కానీ దానికి అర్థం తెలియదు. నాచన అంటే నాట్యం ఆడడం, హిందీలో కానీ ఉర్దూలో కానీ. నాచన అంటే డ్యాన్స్ చేయడం, డ్యాన్స్. నంగా
అంటే నగ్నము. నగ్నం అనే మాట నుండి నంగ అనే మాట వచ్చింది. ఆ జిఎన్ ఉల్టా పల్టా అయింది అనుకో. ఎన్ఏజిఎన్ బదులు ఎన్ఏఎన్జి అయింది. ఎన్ఏజిఎన్ అయితే నగ్గన, ఎన్ఏఎన్జి అయితే నంగ. అది అయితే డ్యాన్స్ వేసేటప్పుడు బట్టలు కొంచెం జారిపోతూ ఉన్నాయి. ఇంకా దాన్ని ఎంతసేపు చదువుకోవాలని చెప్పి మొత్తం ఉడబి కవతలు పడేసి ఇక బట్టలు ఇప్పేసి ఎగిరి డాన్స్ ఆడుతుందట. అంటే సిగ్గు మొత్తం వదిలేసిన వ్యవహారము. మరి సత్య విరోధులు, మతోన్మాదులు అలాగ నంగనాచి వ్యవహారం. నంగనాచి వ్యవహారం ఏంటంటే బట్టలు ఇప్పేసి మొత్తం ఇక వాళ్ళకి సిగ్గే ఉంది, సిగ్గు లేదు. వెరీ ఓపెన్లీ ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళ అబద్ధాలు కొన్ని వెయ్యిలు ఉన్నాయి. నేనే బయట పెట్టాను వాళ్ళ అబద్ధాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్యభట్ట అనేవాడు సున్నాను కనిపెట్టాడు అని చెబుతున్నారు. దానికి నేను సింపుల్గా ఒక ప్రశ్న అడిగాను. ఆర్యభట్ట క్రీస్తు శకములో పుట్టాడు కదా, మరి క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ల క్రిందట 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు? 10. అంటే ఒకటి పక్కన ఏం రాయాలా? సున్నా రాస్తేనే కదా 10 అయ్యేది. మరి 10 అని రాయగలిగిన సౌకర్యం BC 1500 నాడు ఉంది. ఈయనేమో క్రీస్తు శకము 8వ శతాబ్దంలోని వాడు. ఎన్నోదో శతాబ్దం సరిగ్గా గుర్తులేదు, కానీ ఈజ్ డెఫినెట్లీ ఆఫ్టర్ క్రైస్ట్. మరి ఆర్యభట్ట అనేవాడు కూడా కల్పిత పాత్ర అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన బర్త్డే తెలియదు. బర్త్డే ఉంటేనే కదా మనిషి ఉన్నట్టు, వాళ్ళ సిద్ధాంతమే. కాబట్టి ఆర్యభట్ట అనేవాడు కూడా లేకపోవచ్చు, వీళ్ళు ఒట్టిగానే కల్పించిన పాత్రేమో. ఉంటే మరి ఆయన ఎప్పుడు పుట్టాడో ప్రూఫ్తో కావాలి. సరే, ఒకవేళ పుట్టి ఉన్నా కూడా క్రీస్తు తర్వాత కొన్ని 100 సంవత్సరాలు అయ్యాక పుట్టిన ఈయన సున్నా కనిపెడితే క్రీస్తుకు పూర్వం 1500 ఏళ్ళ నాడు 10 ఆజ్ఞలు ఎలా రాశారనేది ఒక పాయింట్. సరే, మీ బైబిల్ సంగతి వదిలేవయ్యా, అది మీరు నిన్న మొన్న మీరు మాలోళ్ళు మాదిగోళ్ళు అందరూ కలిసి రాసుకున్నారు. వాళ్ళ మామూలు మాదిగోళ్ళు కాదు, తెల్ల మాదిగోళ్ళు, తెల్ల మాలోళ్ళు. అక్కడ బ్రిటిష్ అండ్ అమెరికా వాళ్ళు తెల్ల మాలోళ్ళు, తెల్ల మాదిగోళ్ళు కలిసి రాసుకున్నారు. ఇప్పుడు ఒకవైపు ఏమో మాల మాదిగల మతం అంటిరి, మళ్ళీ అమెరికా మతం అంటారు. అంటే అమెరికా వాళ్ళందరూ ఎవరన్నమాట? తెల్లమాలోళ్ళు మాదిగోళ్ళే కదా. అది నిన్న మొన్న రాసుకున్నది మీ బైబిల్లో 10 ఆజ్ఞలు మాకెందుకండి అని అనొచ్చు. సరే, మీ దగ్గర ఉన్నటువంటి పురాణేతిహాసాలలో, మీ ప్రాచీనము సనాతనమని చెప్పుకునే గ్రంథాల్లో 100 కౌరవులు ఒకటి ప్రక్కన 2 సున్నాలు ఎలా రాసుకున్నారు? అది వేదవ్యాసుల వారు మహాభారతంలో రాశారు కదా. ఆయన ద్వాపర యుగంలోని వాడు కదా, నిన్న మొన్నటి వాడేం కాదు కదా. కాబట్టి 100 మంది అనే సంఖ్య రాయాలంటే తప్పకుండా ఏం చేయాలా? ఒకటి ప్రక్కన 2 సున్నాలు. ఈ సున్నా అనేది వాడకుండా 100 అనేది ఎట్లా రాస్తావు చెప్పు నాకు. సున్నా అనేది యూజ్ చేయకుండా 100 నంబర్ ఎట్లా రాస్తాం? అలాగే మరి ఒక రాక్షసునికి 1000 చేతులు ఉన్నాయి, ఇంద్రునికి 1000 కన్నులు ఉన్నాయి కదా. అంటే ఒకటి పక్కన 3 సున్నాలు రాయవలసిందే కదా.
మరి దశ దిశలు అన్నాము, దశావతారాలు అన్నాము. ఎన్ని అవతారాలు అంటే ఒకటి పక్కన ఒక సున్నా అయితే రాయాలి కదా. ఒకటి పక్కన ఒక సున్నా రాయకుండా 10 అవతారాలని ఎలా రాశారు? ఒకటి పక్కన 2 సున్నాలు రాయకుండా 100 మంది కౌరవులని ఎట్లా రాశారు? సున్నా అప్పటికి ఉన్నది కదా, మీరు ఆర్యభట్టుడు అంటారేంటి అని నేను అడగబట్టి 46 సంవత్సరాలు అయింది. సమాధానం చెప్పరు. అది డిఫికల్ట్ క్వశ్చన్ రా, మనం చెప్పలేము. జస్ట్ ఇగ్నోర్. విననట్టు చెవిటితనం నటించాలి. నాకు వినబడలేదన్నట్టు నటిస్తే సరిపోదు. వాడే అరిసి అరిసి శోషొచ్చి పడిపోతాడు. మనం అతను అడిగే వాటికి సమాధానం చెప్పడం మన పని కాదు. మనము దూషించాలి, రెచ్చగొట్టాలి, గలిబిలు రేపాలి, సమాజాన్ని పాడు చేయాలి తప్ప న్యాయంగా ఆలోచిద్దామనేది మన అభిమతమే కాదు కదా అని అన్యాయమైన తర్కానికి తెగబడ్డారన్నమాట మన చుట్టూ ఉన్నటువంటి సమాజం. అలాంటి సమాజము మనకు ప్రమాదకరంగా తయారైపోయింది. వాళ్ళు చాలా ప్రమాదకరంగా తయారవుతున్నారు. 10వ వచనం చూడండి. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును, వాళ్ళ చేతిలో ఏమున్నదట? ఖడ్గం ఉన్నది. దేని కొరకు? వంకాయలు, టమాటాలు, దోసకాయలు కోయటానిక? ఎందుకు? భక్తుల మీద ఉపయోగించడానికి, భక్తులను నరకడానికి ఖడ్గము చేపట్టినారు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, మారణాయుధాలు. దావీదు అంటున్నాడు, వాళ్ళ ఖడ్గము నుండి నీవే నన్ను తప్పించువాడు. మరి దావీదుకేమో సత్యం అంటే ఇష్టము, దావీదుకేమో సత్యం కావాలి, వాళ్ళేమో అబద్ధాలను చేతి నిండా నింపుకున్నారు. దావీదు నోరేమో ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంది. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక అని మొదలుపెట్టాడు ఆ కీర్తన. 9వ వచనం, దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదాను. ఈయన నోటి నిండా ఏమున్నాయి? దేవుని కొరకైన స్తుతులు, ఆరాధన, స్తుతి, దేవుని కొరకైనటువంటి ఒక స్తోత్ర గాన ధూపం ఉంది ఆ నోటి నిండా. కానీ ఆయన విరోధుల నోట్లో నిండా అబద్ధాలు ఉన్నాయి. దావీదుకేమో సత్యము కావాలి, సత్య దైవము కావాలి, దేవుని సత్య మార్గము కావాలి. ఆయనను ద్వేషించే శత్రువులు కత్తులు కటార్లు పట్టుకొని చాలా ప్రమాదకరంగా ఉన్నారు. వాళ్ళ నోరు ఏదేదో మాట్లాడుతుంది, కానీ అదంతా బహవాస్. మేము అంత గొప్పోళ్ళం, ఇంత గొప్పోళ్ళం అని చెప్తుంటారు. విమానాలు రైట్ సోదరులు ఏమి కనిపెట్టలేదు. అంతకంటే చాలా ఏళ్ళ కిందటనే మా దేశంలో ఉన్న రాంగ్ సోదరులు కనిపెట్టారు అని వాళ్ళ యొక్క వాదన. రైట్ సోదరులు కాదట, రాంగ్ సోదరులు కనిపెట్టినారట. ఎవరయ్యా కనిపెట్టినాడంటే భరద్వాజముని విమాన శాస్త్రము రాశాడట. అసలు అది పట్టుకురావా గ్రంథం, నేను సవాల్ చేస్తున్నా. దాంట్లో అసలు విమానం ఎట్లా నిర్మాణం చేయాలి, దాని ఇంజను, దాని ఇంధనము, దాని ప్రకారము మీరు మొదటి నుండి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చింది 200-300 ఏళ్ళు మొత్తం తిప్పి కొడితే, ఒక 300 ఏళ్లకు ముందైతే బ్రిటిషర్స్ రాలేదు, డచ్ పీపుల్ రాలేదు, ఎవరు రాలేదు. మొఘల్ నవాబులు వచ్చారు, వాళ్ళు ఒక 800 ఏళ్ళు పరిపాలించారు మన దేశాన్ని. మరి ఏనాటి నుంచో విమాన శాస్త్రం నీ దగ్గర ఉంటే అప్పుడే విమానాలు తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో సౌకర్యాలు
మరి విమానయాన సౌకర్యం ఇవ్వకుండా ఎడ్ల బండ్ల మీద ఎందుకు పోతున్నారు మీరు అని అడిగిన ప్రశ్నకు సమాధానం లేనే లేదు. మొన్న ఇంటర్నెట్లో ఒక ఆయన చెప్తున్నాడు, అస్త్రములు అంటే మంత్రించి వదిలేది అస్త్రము. అస్త్రము అంటే మంత్రించి వదిలేదు. శస్త్రము అంటే చేత్తోనే నరకడం, బాణం వేయడం, అది అని రకరకాలుగా చెప్తున్నాడు. అస్త్రము, అస్త్ర విద్య, ఒక గడ్డి పరక కానీ దేన్ని కానీ పట్టుకొని మంత్రించి వదిలితే అది మహాశక్తివంతమైన ఆయుధంగా మారి శత్రువులను భస్మం చేసేస్తుంది. అంతటి విద్య మన పుణ్యభూమి, కర్మభూమిలో వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నది అని ఆహా ఓహో అని సంతోషంగా అందరూ చంకలు గుద్దుకుంటున్నారు. మంచిదే. నేను 46 ఏళ్ళ బట్టి అడుగుతున్నా, మరి ఆ అస్త్రాలన్నీ వాడుకోకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర మీరు ఎందుకు సార్ తుపాకులు కొనుక్కున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు తుపాకులు మాకెందుకురా? మా దగ్గర గడ్డి పరకలే చాలు, మంత్రించి వదిలితే అవతలోడు బూడిదైపోతాడు, మాకు అవసరం లేదుగా అని అనకుండా ఎందుకు అనవసరంగా వానికి అవకాశం ఇచ్చాడు? తుపాకుల కొరకు వాడిని రమ్మంటే వాడు వచ్చి మన మీద ఏకుబై మేకై 250 ఏళ్ళు పరిపాలించాడు. ఎందుకు అలా చేశారు? వాడు వచ్చి తుపాకులు అమ్ముతాను అన్నప్పుడే మీరు అనాలి కదా, మాకు ఇవి అవసరం లేదండి, మా దగ్గర మహామంత్ర విద్యలు ఉన్నాయి, శస్త్ర విద్యలు ఉన్నాయి, నాగాస్త్రము, పాశుపతాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము, ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, బ్రహ్మాస్త్రము, బ్రహ్మశిరోనామకాస్త్రము, ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, మాకు తుపాకులు ఎందుకంటే అవసరం లేదు అని చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు బ్రిటిష్ పరిపాలనే ఉండదుగా అని అంటే సమాధానమే లేదు. ఇప్పుడు తుపాకులు కొనుక్కున్నారంటే అర్థం ఏంటి? ఆ అస్త్రాలు ఏవి లేవని అర్థం. మంత్రజ్ఞులు, అస్త్ర శస్త్ర విద్యా పారంగతులు మహారాజుల ఆస్థానాల్లో ఉన్నారు కదా, వాళ్ళు ఉండగా ఎందుకు తుపాకులు కొన్నారు? ఇక్కడ లేవు అస్త్రాలు, అవి కథల్లో ఉంటాయి కానీ నిజంగా వాస్తవంలో లేవు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మనం ఎన్ని అడిగినా జస్ట్ దే ఇగ్నోర్ ద క్వశ్చన్. ఆ ప్రశ్న వినబడనట్టే చెవుడున్నట్టు నటిస్తారు. మొన్న అడిగాను, చంద్రయాన్ నౌకను పంపించారు, చంద్రమండలం మీద దిగింది. అప్పుడు వినాయకుడిని చూసి పక్కపక్క నవ్వి, వినాయకునికి కోపం తెప్పించినోడు, శాపం పొందినోడు ఈ చంద్రుడేనా? మీ చంద్రయాన్ నౌక అక్కడ వాలింది కదా, దానికి ఆ చంద్రుడి మూతి ముక్కి ఎక్కడన్నా కనపడిందా? ఒక మూతి ఉంటే కదా నవ్వేది. ఈ మట్టిగడ్డ వీడియో నవ్వింది, లేకుంటే ఇంకో చంద్రుడు ఉన్నాడా అని అడిగితే సమాధానం లేదు. గురువు భార్యను లేపుకుపోయినోడు వీడేనా చంద్రుడు, ఈ మట్టిగడ్డగాడేనా అని అంటే సమాధానము లేదు. కానీ బోల్డ్ అన్ని వాదోపవాదాలు చేస్తుంటారు. అంటే ఈ సమాజానికి సత్యము పట్ల ఆసక్తి లేదు, సత్యము పట్ల ఆసక్తి లేదు. దేని మీద ఆసక్తి ఉంది మరి? ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడతారు, ఇన్ని గ్రంథాలు ఎందుకు రాస్తారంటే సత్యమును అణిచివేయడానికి, సత్యమును భూస్థాపితం చేయడానికి, సత్యం ఎవరికి అందకుండా చేయడానికి ఈ వాదోపవాదాలన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు తమ దుర్నీతి చేత దేవుని సత్యమును అడ్డగించుచున్నారట. దయచేసి రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత
సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని బిడ్డలారా, దుర్నీతి చేత దేవుని సత్యాన్ని అడ్డగిస్తున్నారట. వీళ్ళ వాదోపవాదాలన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేనే సత్యమై ఉన్నాను అని చెప్పిన యేసును మరుగు చెయ్యాలి, గ్రహణం పట్టించాలి అని ఇక అడ్డగోలు వాదనలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎక్కడ ఎంతవరకు వచ్చి తెగించారంటే, యేసు అనే శాల్తీ ప్రపంచ చరిత్రలో అసలు పుట్టనే లేదు అని. అంతకుముందు దాకా ఏమన్నారంటే వాళ్ళే, అదే నోరు, మరి అన్నం తిన్నదో ఏం తిన్నదో తెలీదు, అదే నోరు ఏమన్నదంటే, యేసు ప్రభు వారు 12 ఏళ్ల ప్రాయము నుండి 30 ఏళ్ల ప్రాయం దాకా ఎటుపోయాడో బైబిల్లో రాయబడలేదు. ఆయన భారతదేశానికి వచ్చి హిమాలయాల్లో యోగుల దగ్గర ఆయన యోగ విద్య నేర్చుకొని ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి ఆ యోగ విద్యతోనే నీళ్ల మీద నడిచాడు, చచ్చిన వాళ్ళని లేపాడు అని అంతా చెప్తున్నారు. మళ్ళా శిలువ మీద ఆయన మరణించలేదు, చచ్చిపోయినట్టు నటించాడు. ఆయనను దింపిన తర్వాత నడుచుకొని బయటకు వచ్చి కాశ్మీర్కి వచ్చేసి ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆయనకు పుట్టిన పిల్లలు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నారు, వాళ్ళ సంతానం కాశ్మీర్లో అని అదొక కథ. ఆయన నలంద విశ్వవిద్యాలయంలో వచ్చి స్టూడెంట్గా చదువుకున్నాను, అదొక కథ. ఆయన ఇండియాకు వచ్చి మామూలు వేద ఋషులు కాదు, లామాలు, దలై లామా అలాంటి వాళ్ళ దగ్గర శిష్యరికం చేశారు, బౌద్ధ మత సన్యాసుల దగ్గర. అందుకే ఆయన శిలువ మీద లామా లామా ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏంటిది? అది ఏలి ఏలి లామా సబక్తాని అంటే, ఓ దలై లామా గారు వచ్చి నన్ను రక్షించండి అని పిలిచాడు. ఇవన్నీ అన్న తర్వాత అసలు యేసు అనేవాడు పుట్టనే లేదు అంటున్నాడు. మరి పుట్టనోడు నలందాలో ఎట్లా చదువుకుంటాడు? పుట్టనివాడు లామా ఎట్లా అంటాడు, రామా ఎట్లా అంటాడు? అసలే పుట్టనోడు శిలువ మీద నుంచి నడిచి వచ్చి కాశ్మీర్లో పెళ్ళెట్లా చేసుకుంటాడు అని అడిగితే, నంగనాచి వ్యవహారం కదా. బట్టలు ఇప్పుకొని డ్యాన్స్ ఆడే ఆమెకు మనం టవల్ తీసుకుపోయి, సిగ్గంత పోతుందని ఈడ కప్పుకో ఆడ కప్పుకొని టవల్ తీసుకొని, ఉండవమ్మా కావాలని ఇప్పుకొని తిరుగుతున్నాను, ఇవేది టవల్ కప్పుతున్నావు అంటది. అది అటువంటి సిగ్గులేని వ్యవహారం అన్నమాట. దే ఆర్ షేమ్లెస్ పీపుల్. మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నామని మన మీద వాళ్లకు క్రోధము. అందుకని వాళ్ళ దగ్గర వాళ్ళు కత్తి పట్టుకున్నారు. దావీదును అవకాశం ఉంటే వేసేద్దాం, ఎప్పుడైనా నరికేద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, దావీదేమో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను తప్పించువాడవు నీవే, వాళ్ళ చేతిలో నుండి నన్ను విడిపించుము, తప్పించుము. వాళ్ళ నోరంతా ఒట్టి మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతుంది. నన్ను ఈ మహాజలములలో నుండి నన్ను విడిపించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ దేవుడు విడిపించడము ద్వారా ఏం జరుగుతుంది అంటే, అప్పుడు 12వ వచనంలో చెబుతున్నాడు, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన
మూల కంబముల వలె ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. మా కుమారులు మా కుమార్తెలు రెండూ చెబుతున్నాడు. కుమారులేమో తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఇది మహిళా సమాజం కనుక కుమార్తెలు అనే సబ్జెక్టులో మనం ఉందాం. మా కుమార్తెలకు ఒక లక్షణం ఉంది. ఈ మూర్ఖులైన ఈ తరము వారి నుండి మనం వేరు చేయబడి, దేవుని చేత విడిపించబడి, తప్పించబడి, ఒక సపరేటెడ్ సొసైటీగా, వేరు చేయబడినటువంటి సమాజముగా మనము జీవించడం ద్వారా మన కుమార్తెలకు ఒక లక్షణం వస్తుందంట. ఆ లక్షణం ఏంటంటే, నగరునకై చెక్కిన మూల కంబముల వలె మా కుమార్తెలు ఉన్నారు. ఈ నగరు అని అంటే అది పెద్ద సబ్జెక్టుగా పరమగీతములోనికి మనం చూద్దాం దయచేసి. నగరు అనగానే పరమగీతం 6వ అధ్యాయము 4వ వచనం. నా సఖీ, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఈ రెండు పట్టణాలని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. తిర్సా, యెరూషలేము పట్టణముల వలె నీవు సౌందర్యవంతురాలవు. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే ఈ తిర్సా కానీ యెరూషలేము అనే నగరాలు దేనితో పోల్చబడ్డవి చెప్పండి? క్రీస్తు సంఘ కన్యకతో పోల్చబడ్డవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు సంఘ కన్యక ఒక యెరూషలేము నగరులాగా ఉన్నది. క్రీస్తు సంఘ కన్యక ఒక తిర్సా పట్టణం వలె సుందరమైన పట్టణంగా ఉంది. నగరు అనంటే ఈ యొక్క సంఘం అనే నగరు. సొలొమోను తన కొరకు ఒక నగరు కట్టించుకున్నాడు. మందిర నిర్మాణకుడు మాత్రమే కాదు, సొలొమోను మహారాజు ఏం చేశాడు? ఆయన మందిరము కట్టడంతో పాటు ఒక నగరు కూడా కట్టించుకున్నాడు. అద్భుతమైనటువంటి నగరు కట్టించాడు. మొదటి రాజులు 7వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచు దానినంతటిని ముగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నగరు కట్టించినాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నగరు అనేది రాచనగరు. దాన్ని ఏమంటారంటే రాచనగరు. అంటే రాజు భవనమే అది. రాజు భవనం ఎలాగుంటుందంటే అనేక భవనాల సముదాయం, ఒక చిన్న సిటీ లాగా ఉంటుంది. ఆ మూలకు వంటల గది, ఈ మూలకు గుర్రాల శాలలు, ఆయుధాలు ఉంటాయి, కావలి వాళ్ళు ఉంటారు. షిఫ్ట్ల మీద కావలి వారు ఉంటే ఒకరు షిఫ్ట్ దిగితే వాళ్ళు రెస్ట్ చేయడానికి కొన్ని రూమ్స్ ఉంటాయి. ఫ్రెష్ కావడానికి మళ్ళీ వచ్చి వాళ్ళు స్నానాలు చేసి మళ్ళీ డ్యూటీ ఎక్కడానికి అదో పెద్ద కోట. రాజుగారి ఇల్లు అంటే మన ఇల్లులాగా మామూలుగా 4 గదులు ఉండదు. 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ మనం కొనుక్కుంటే అదే గొప్ప. 4 గదులు, అటాచ్డ్ బాత్ అంటే వామ్మో చాలా పెద్ద ఇల్లు అని మనం ఈ రోజుల్లో అనుకుంటాం. వాళ్ళకి అలా కాదు. మహారాణి ఉంటుంది, ఆమెకు చెలికత్తెలు ఉంటారు. ఆ చెలికత్తెలకు కూడా ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాచ్ డ్యూటీ దిగితే వెళ్ళి విశ్రమిస్తారు, కొత్త బ్యాచ్ వస్తుంది. మళ్ళీ వీళ్ళు స్నానాలు, విశ్రాంతి, వాళ్ళ భోజనాలు, వాళ్ళకి బట్టలు ఉతికేవాళ్ళు,
ఇంతమంది జనమందరూ ఆ నగరు లోపల నివాసం ఉంటారు. దానికి అవసరమైనటువంటి భవనాలన్నీ కడతాడనమాట. అందుకే ఆ రాచనగరును ఎన్ని సంవత్సరాలు కట్టించాడట? అబ్బో, 13 సంవత్సరాలు కట్టించాడు. ఏమండి, మనం ఒక ఇల్లు కట్టాలంటే ఎంతసేపట్లో కడతాము? మహా అయితే 1 సంవత్సరం, అంతకన్నా పట్టదు. 1 సంవత్సరం లోపల కట్టేస్తాం, అంతకన్నా ఏముందండి. కానీ సొలొమోను తన రాచనగరును 13 సంవత్సరాలు కట్టించాడు. నగరునకై అంటే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను తన నివాసము, తన పరిచారకులు పరిచారికల, తన ఇష్ట సఖుల, వాళ్ళ చెలికత్తెల నివాసము కొరకు ఒక చక్కని నగరాన్ని ఇలా కట్టుకున్నాడు, రాచనగరును. అలాగే పరమ సొలొమోనువైన యేసు కూడా, పరమ సొలొమోనైన యేసు, గ్రేటర్ సోలమన్, ఆయన కూడా ఒక నగరు అనేది కట్టుకుంటూ ఉన్నాడు. ఈ విషయం మనకు సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడింది. జ్ఞానము తనకొక నివాసము, హల్లెలూయా, తనకొక నివాసము కట్టుకొని. ఈ జ్ఞానము అనే వ్యక్తి 2 నిర్మాణాలు చేస్తున్నాడు. అంతకుముందేమో విశ్వ నిర్మాణం, బ్రహ్మాండమును నిర్మాణం చేశాడు. దయచేసి అదే 8వ అధ్యాయము 30వ వచనం, 29-30. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రానికి పొలిమేర నిర్ణయించి ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. ఇక్కడ ఈ ప్రపంచ నిర్మాణము, విశ్వ నిర్మాణము, బ్రహ్మాండ నిర్మాణము, బ్రహ్మాండాన్ని నిర్మాణం చేయటం అనేది 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎవరు కట్టారట ఇది? ప్రధాన శిల్పిగా ఎవరున్నారు? జ్ఞానము అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జ్ఞానం. ఆయన ఒక వ్యక్తి. నేను ప్రధాన శిల్పిని అంటున్నాడు ఆయన దేవుని చిత్త ప్రకారం బ్రహ్మాండం అంతటిని కట్టడం ఒక దశ. 9లోకి వచ్చి దేవుని కోసం, దేవదూతల కోసం, దేవుడు సృష్టించిన బుద్ధిమంతులు జ్ఞానవంతులైన జీవుల కోసం కోటాను కోట్ల ప్రపంచాలు కలిగిన బ్రహ్మాండాన్ని కట్టాను. మరి నా కోసం నాకు ఒక నివాసం వద్దా? నేను కట్టుకుంటాను అని 9:1 జ్ఞానము నివాసమును కట్టి అనే మాటకు, కట్టుకొని అనే మాటకు భేదం ఏంటో చెప్పండి. నివాసమును కట్టి అంటే ఎవరి కోసమో కట్టడం, కట్టుకొని అంటే తన కోసమే కట్టుకోవడం. జ్ఞానము అనే ఆయన తన కోసమే ఒక నివాసం కట్టుకున్నాడు. దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. గనుక జ్ఞానమయ్యున్నటువంటి యేసు, దేవుని జ్ఞానమయ్యున్నటువంటి యేసు, జ్ఞానం అంటే యేసే, ఇంకొకటేం కాదు. జ్ఞానమనగా, దేవుని జ్ఞానమనగా యేసు. 1 కొరింథీ పత్రిక 1:25 చూడండి దయచేసి. 24 చదవండి. ఆయన యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు
దేవుని శక్తియు దేవుని జ్ఞానము అయి ఉన్నాడు. జ్ఞానం, ఇప్పుడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కదా, నేను ఇప్పుడు పలుకుతున్నవన్నీ ఏంటివన్నీ మాటలు, నేను పలికేవన్నీ మాటలు. మాటలుగా ఇవి బయటికి రాకముందు ఎక్కడున్నాయి? ఇవి తలకాయ లోపల ఉన్నాయి, నా మనస్సులో ఉన్నాయి. ఈ మాటలన్నీ మనస్సు లోపల ఉన్నప్పుడు వాటిని ఏమంటారు? జ్ఞానం అంటారు. మనస్సులో ఉన్నప్పుడు వాటి పేరు జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇంకొకరికి వ్యక్తపరచడానికి నేను నోటి ద్వారా పలికినప్పుడు అవి మాటలు, వాక్యము. దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉండెను. మరి వాక్యము అనే దానికి అంతకుముందు ఉన్నటువంటి ఒక దశ ఏంటంటే దేవుని జ్ఞానం. దేవుని లోపలే ఉన్నప్పుడు ఆయన దేవుని జ్ఞానం. దేవుడు నోరు తెరిచినప్పుడు జమ్మని బయటకు వచ్చాడే, అప్పుడు వాక్యం. వాక్యమన్నా జ్ఞానమైన ఒకటే గనక జ్ఞానమయ్యున్న యేసు, వాక్యమయ్యున్న యేసు తనకంటూ తన సొంతగా ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇంటి పేరే క్రీస్తు సంఘము, వధువు సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఎన్ని స్తంభాలు కట్టుకున్నాడట? 7. ఎందుకో మరి 10 కట్టవచ్చు కదా. జ్ఞానము యొక్క నివాసానికి 7 స్తంభాలు ఉన్నవి. ప్రకటన గ్రంథములో ఆ జ్ఞానస్వరూపుడు 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నాడు. ప్రకటన 2:1 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 7 అనేది పరిపూర్ణత, సంపూర్ణతకు చిహ్నమైనటువంటి ఒక సంఖ్య. పరిపూర్ణమైనటువంటి స్తంభములు అనగా పర్ఫెక్ట్ పిల్లర్స్. అవి ఎటువంటివంటే బరువును పూర్తిగా మోయగలిగినటువంటి శక్తి కలిగిన, లోపము లేనటువంటి స్తంభాలు. అది 7 ఉన్నాయని 70 ఉండవని, ఇంకా లేకపోతే 100 ఉండవని కాదు. అది 7 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 77 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు. కానీ వాటికి నంబర్ 7 దేవుడు ముద్ర వేశాడంటే లోపము లేని సంపూర్ణమైన సమర్థవంతమైనటువంటి స్తంభాలను ఆయన కట్టుకున్నాడు. నగరు కోసం. నగరు అంటే దేవుని సంఘం, క్రైస్తవ సంఘం. ఆ నగరము గట్టిగా నిలబడాలంటే కొన్ని స్తంభాలు అవసరం. ఆ స్తంభాలు మళ్ళీ మూల కంబములు అంటాడు ఇక్కడ మన మూలవాక్యంలో. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబములంటే చాలా కీలకమైన స్థానాలలో ఉన్నటువంటి స్తంభాలు. కంబమన్నా స్తంభమన్నా ఒకటి, పర్యాయ పదాలు. కంబము అన్నా స్తంభం అన్నా ఒకటి. రాజమండ్రిలో కంబాల చెరువు అని ఒకటి ఉంటుంది. రాజమండ్రిలో తెలుసా? కంబాల చెరువు లేదు? మీ ఊరే కదా. కంబాల చెరువు అంటే, కంబము అంటే స్తంభమే. అది ఉర్దూలో కంబ అని అంటారు. కంబము నగరునకై చెక్కిన మామూలు స్తంభాలు కాదు, మూల కంబం. మూల కంబం అంటే అర్థం ఏంటంటే ఆ ఒక్క స్తంభాన్ని తొలగిస్తే మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోతుంది. మామూలు స్తంభాలు వేరు, మూల కంబములు వేరు. మామూలు స్తంభాలను తొలగించవచ్చు, మళ్ళీ కొత్తవి కట్టుకోవచ్చు. కానీ కొన్ని మూల స్తంభాలు ఉంటాయి, వాటి మీద బిల్డింగ్ బరువంతా ఆధారపడి ఉంటుంది. ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే
ఫిలిష్తీయులు దాగోను దేవత గుడికి కట్టినటువంటి ముఖ్యమైన 2 స్తంభాలు. సంసోను అడిగాడు, ఈ గుడి అంతా ఏ స్తంభముల మీద ఆధారపడి ఉన్నదో ఆ స్తంభముల దగ్గరికి నన్ను తీసుకుపోమన్నాడు. అంటే టోటల్గా ఆ రూఫ్ అంతా చాలా పెద్ద దేవాలయం, 1000 మంది ఉన్నారు అందులో. ఆ బిల్డింగ్ లోపల 1000 మంది ఆరాధించుకుంటున్నారు వాళ్ళ దేవతని. టోటల్ బిల్డింగ్ అంతా కూడా రూఫ్ అంతా ఏ స్తంభాల మీద డిపెండ్ అయి ఉందో అక్కడికి తీసుకెళ్ళన్నాడు. ఆ స్తంభాలను పట్టుకొని ఒక్కసారి బలంగా ఇలా ముందుకు వంగినప్పుడు స్తంభాలు కూలిపోగానే పైన ఉన్న రూఫ్ అంతా ఒక్కసారి కుప్పకూలిపోయింది. మరణకాలం ముందు అతడు చంపిన వారి శవముల లెక్క బ్రతుకాలమంతా చంపిన వాళ్ళ కంటే ఎక్కువైంది అట. అంత డిజాస్టర్ జరిగింది. అంటే ప్రాచీన కాలంలో టోటల్గా బిల్డింగ్ అంతా కూడా ఆధారపడి ఉండే కొన్ని స్తంభాలు ఉండే. వాటిని ఏమని పిలుస్తారు? మూలకంబములు. మా కుమార్తెలు, కుమారులు అనలేదండోయ్, కుమారులేమో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, అది వేరే సబ్జెక్ట్. కానీ మా కుమార్తెలు, వాళ్ళ మీద మొత్తం నగరం డిపెండ్ అయి ఉంది. అది ఇవాళ క్రైస్తవ మహిళా లోకానికి దేవుని సందేశం. దేవుని ప్రేమిస్తున్నటువంటి సత్య సంబంధులైన అగాపే సహవాస స్త్రీలకు అది దేవుని సందేశం. మీ మీద టోటల్ బిల్డింగ్ డిపెండ్ అయి ఉంది. గాడ్స్ చర్చ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ యూ. దేవునికి రోదనము చేసే స్త్రీలు కావాలి, తెలివి కలిగిన స్త్రీలు కావాలి, ఇంకా యెహోవాయందు భయభక్తులు కలిగి కొనియాడబడే స్త్రీలు కావాలి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుంది? హల్లెలూయా, కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట అంటాడు 5వ వచనంలో. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు మనకు అక్కర్లేదు, కానీ వాళ్ళకొక బిరుదైతే పెట్టాడు దేవుడు. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ఆ మాట కొంచెం నా మనసు చివుక్కుమన్నది. నేను స్త్రీని కాకపోయినా నాకు మనసును ఏదో కసుకుని గుచ్చుకున్నట్టు అయింది. పరిశుద్ధ స్త్రీలు అని కొంతమందినే పిలవడము అంటే అందరూ పరిశుద్ధ స్త్రీలు కాదన్నమాటే కదా, అపరిశుద్ధ స్త్రీలు కూడా ఉన్నారని కదా. అది నేనంటే అది నష్టము, కష్టం, చాలా బాధ కలుగుతుంది. ఆడోళ్ళందరూ పరిశుద్ధులు కాదు, కొందరే పరిశుద్ధ స్త్రీలు అని నేనంటే చాలా తప్పు. నువ్వెవడోయా ఆడోళ్ళ మీద ఇట్లాంటి కామెంట్లు చేయడానికి? సిగ్గు లేదు? ఇక తల్లులు, చెల్లెలు, అక్కలు, చెల్లెలు లేరా అని ఇట్లా అన్నీ అంటారు నన్ను. కానీ సృష్టికర్త అయిన దేవుడు తన ప్రామాణిక గ్రంథంలో ఈ మాట రాయించాడు. పూర్వము కొందరు స్త్రీలు ఉండేవాళ్ళంట, వాళ్ళు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. అరే అందరము కామా, మేం కాదా పరిశుద్ధ స్త్రీ అని ఎవరు బాధపడొద్దు. బాధపడితే బైబిల్లోంచి ఆ మాట తీసేయగలమా? మరి మనం ఏం చేయాలా? ఆ కేటగిరీ లోపల మనం కూడా వచ్చి దూరటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పిలుపు, అదే సంబోధన దేవుడు మనల్ని గూర్చి కూడా చేయడానికి, సంబోధించడానికి మనం కూడా యోగ్యులుగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
పరిశుద్ధ స్త్రీలు అని దేవుడు కొంతమందికి లేబుల్ అతికించేశాడు. మరి సామెతల గ్రంథము చిట్ట అధ్యాయము చివరి వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, 30-31. యెహోవా అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. కొంతమంది స్త్రీలను అందగత్తెలు అని బైబిల్ చెబుతున్నదా లేదా? చెబుతుంది కదా. శారా సుందరవతి, చక్కనిది, అవునా కదా? బహు సౌందర్యవతి. రిబ్కా చాలా సౌందర్యవతి. ఎస్తేరు బహు సౌందర్యవతి. యోబు కుమార్తెలు ఆ దేశములో అంత సౌందర్యవతులు ఇక లేనే లేరట. ఆ దేశంలోనే అంత అందగత్తెలు లేరు. యోబు కుమార్తెలు కెజియా, జెమిమా, కెరెం హప్పుకు వాళ్ళ పేర్లు. మరి అందగత్తెలు బోల్డ్ మంది ఉన్నారు ప్రియులారా. ఇంకా చాలామంది. వష్టి సౌందర్యవతి, వష్టి కూడా సౌందర్యవతి. అందమైనటువంటి రాహేలు సౌందర్యవతి కదా. ఆమెను చూసి మనసు పారేసుకున్నాడు మన పితరుడైన యాకోబు. ఆమెను ప్రేమించి 7 ఏళ్ళు కొలువు చేసి మళ్ళా 7 ఏళ్ళు కూడా కొలువు. ఆయనకు అది చాలా కొద్ది టైంలాగా అనిపించింది, అంత ప్రేమించాడు రాహేలును. చక్కని వాళ్ళు ఉన్నారు. అయితే మరియా ఎట్లుంటుందో మీకేమన్నది ఐడియా ఉందా? మరియ యొక్క రూపమును గూర్చి బైబిల్ ఏమైనా చెప్పిందా? చెప్పండి. మరియ యొక్క రూపమును గూర్చి బైబిల్ ఏమన్నా చెప్పిందా? ఆమె దయాప్రాప్తురాలా, నీకు శుభము అన్నదంతే. ఆమె నల్లగా ఉండేదో తెలీదు, తెల్లగా ఉండేదో తెలీదు, లావో సన్నమో తెలీదు. ఆమె వికారంగా ఉండేదో అందగత్తెనో తెలీదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నిటికంటే ఉన్నతమైన స్థానము ఆమెకు దేవుడిచ్చాడు, మనుషులు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆమెను ఒక దేవతను చేసేశారు. అది తప్పనుకోండి, దేవతను చేయడం తప్పే, నేను దాన్ని సమర్థించట్లేదు. కానీ అంతగా ఆమె ఘనపరచబడింది. ఇవాళ మరి ఖురాన్ షరీఫ్లో ఎక్కువ సార్లు రాయబడినటువంటి స్త్రీ పేరు ఏంటంటే మరియమ్మ పేరే. మహమ్మద్ ప్రవక్త గారు, పీస్ బి ఆన్ హిమ్, ఆయన పేరు కంటే ఎక్కువ యేసయ్య పేరు రాయబడింది. యేసయ్య తర్వాత నెక్స్ట్ మరియమ్మ పేరు రాయబడింది. స్వర్గములో మరియ తరువాత ఏ స్త్రీ అయినా మరియ తర్వాతే ఘనత పొందేది. భూమి మీది స్త్రీలందరికంటే కూడా టాప్ మోస్ట్ పొజిషన్లో గౌరవం పొందేది మరియమ్మ మాత్రమేనని మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. అసలు ఆయన చెప్పడము మనకెందుకు, బైబిల్లోనే రాయబడి స్త్రీలలో ఆమె ధన్యురాలు, ఆశీర్వదింపబడిన స్త్రీ. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి రావడం నాకు ఎలా ప్రాప్తించింది? అసలు ఆమె నల్లగుందో తెల్లగుందో తెలియదు. గనుక అందము అనేది మనకందరికీ ఇష్టమే. ఉన్నంతలో అందంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది, తప్పని నేను చెప్పట్లే. సహజమే, సౌందర్యకాంక్ష అనేది మనుషులందరికీ ఉంటుంది. దాన్ని విమర్శించడం లేదు, దాన్ని తప్పు పట్టడం లేదు.
ఉన్నంతలో మనం సబ్బెట్టి మొహం కడుక్కుంటాం, పౌడరు స్నోను క్రీము రాసుకుంటాం, ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుంటాం, మనకు కలిగినంతలో ఆభరణాలు ఏవో పెట్టుకుంటాం. ఆభరణాలు పెట్టుకోవద్దు అనే సిద్ధాంతం కూడా ఉంది. నేను నా పిల్లలకు అట్లా నేర్పలేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, కన్యక తన ఆభరణమును మరుచున, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరుచున. అంటే ఎవరు మరువరు, పెంతెకోస్తు కన్యకలు తప్ప. పెంతెకోస్తు పెండ్లి కుమార్తెలు అయితే వాళ్ళకు వడ్డాణము ఆభరణాలు వాళ్ళకి ఇష్టం లేదు. నాన్ పెంటకోస్టల్ గర్ల్స్ ఎవరైనా సరే కొద్దిపాటి చిన్న చిన్న ఏమైనా పెట్టుకుంటారు వాళ్ళు, అది సహజం. కాబట్టి దేవుడే అంటున్నాడు, ఒక ఆడపిల్ల ఆభరణం మర్చిపోద్దా, పెళ్లి కుమార్తె వడ్డాణం మర్చిపోతుందా అంటే మరువరు అని అర్థం. మరీ లుక్ ఎట్ మీ అన్నట్టు గంగిరెద్దులాగా అన్ని తగిలించుకొని ఒంటి నిండా కిలోల కొద్ది బంగారం వేసుకోవడం మంచిది కాదు. తగుమాత్రపు అలంకారం ఉంటే తప్పు కాదు, ఏదో చిన్న చిన్నవి. మరీ బోసిగా ఉండమని కూడా దేవుడు చెప్పలే, కనీసం ఏదో చిన్న చిన్నవి. ప్రియులారా, సౌందర్యకాంక్ష అనేది సహజం, ఎవరికైనా ఉంటుంది. కానీ సౌందర్యం వల్ల లాభము లేదని తెలుసుకోమంటాడు. సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. నువ్వు ఎంత అందంగానైనా ఉండు, దానివల్ల లాభం లేదు. మనుషుల ముందు నీకు లాభమేమో, మనుషులు నిన్ను చూసి మరోసారి చూస్తారు, అంతవరకే. దేవుని ముందు ఏం లాభం లేదు. సృష్టికర్త ముందుకు పోయినప్పుడు అబ్బా భలే పెట్టినవే లిప్స్టిక్ అంటాడు ఆయన. అబ్బా బుగ్గలకు ఏం పూసినవరా అని. హీఈస్ నాట్ ఇంప్రెస్డ్. సృష్టికర్త ముందుకు పోయి అబ్బా ఈ వడ్డాణం బాగుంది, ఎడగొన్నవి, ఇది ఎంత ఎంత ఎక్కడ అని అడుగుతాడు ఆయన. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెస్డ్ అబౌట్ అవర్ లుక్స్, హౌ యూ లుక్ అవుట్ సైడ్. ఆయన ఏం అవసరం లేదు. ఆయన హృదయమును లక్ష్య పెట్టే దేవుడు. ఆయన ఇంప్రెస్ కావాలంటే నీ హృదయములోని భక్తిని, విశ్వాసాన్ని, విధేయతను బట్టి ఆయన ఇంప్రెస్ అవుతాడు, మెచ్చుకుంటాడు, ప్రశంసిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది, దేవునికి స్తుతి కలుగునుగాక. ఇవాళ మరియమ్మ కొనియాడబడుతుంది. బైబిల్లో ఒక్క ముక్క కూడా పొరపాటున కూడా లేదు మరియమ్మ గురించి. మరియా, యోసేపుకు ప్రదానము చేయబడిన మరియ అనే ఒక సుందర కన్యక, చక్కని కన్యక అని రాయొచ్చు. దేవుడు రాయగలడు. దేవుడు ఎంపిక చేసుకునేటప్పుడు అందము చూసి ఎంపిక చేసుకోలేదు. నేను ఆ తల్లి గర్భంలో నేను పుట్టాలంటే పరిశుద్ధురాలెక్కడా అని చూశాడు. Men and women, people may be impressed with your beauty, but God is impressed about your godliness and faith and holiness. గనక మనం దేవుని దృష్టిలో మనము ఎంపిక చేయబడాలంటే మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. మనము ఇట్లాంటి లక్షణాలు కలిగి ఉంటే మనం ఏమైపోతామంటే జ్ఞానస్వరూపుడైన యేసు కట్టుకుంటున్న రాచనగరులో మూల కంబములైపోతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. జ్ఞానస్వరూపుడైన యేసు కట్టుకుంటున్న ఆ నగరు రాచనగరుకు మూల కంబం. అంటే ఈ స్తంభాన్ని ఒక్కదాన్ని తీసేస్తే మొత్తము రాచనగరు కుప్పకూలిపోతుంది. అంత కీలకమైన స్థానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.
కానీ నీకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, నీవు తెలివిగల స్త్రీ, రోదనము చేసే స్త్రీగా ఉండాలి, పరిశుద్ధ స్త్రీగా ఉండాలి, భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండాలి. దేవుని బిడ్డలారా, కొన్ని లక్షణాలు మనం సంతరించుకోవాలి. అలాంటి భక్తి సాధన మనం చేయగలిగితే నీ మీద దేవుని సంఘం ఆధారపడుతుందనే విషయం పురుషునికి ఇవ్వలేదు, ఆయన స్త్రీకి ఇచ్చాడు. ఆడోళ్ళు అపొస్తలులు ఎందుకు లేరు? చాలా ఏళ్ళ కింద నన్ను అడిగారు, దేవుడు పురుషపక్షపాతి, దేవుడు పురుషపక్షపాతి, మేల్ షావినిస్ట్ ఆయన. ఆడోళ్ళు అపోస్తలులు, ప్రవక్తలు, పాస్టర్లు ఎందుకు లేరు? అపోస్తలులు అందరూ 12 మంది మగోళ్ళే ఉన్నారు. ఇది పక్షపాతం కాదా? ఎందుకు లేరు అని అన్నాడు. నేను అన్నాను, ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు అడిగిన అతను తిట్లు తినకండి, నేను తిట్టకుండా చాలా కష్టం నాకు. అరే బేవహూఫ్, నేను చెప్పిన ఆడవులను అపోస్తలులను ఎందుకు చేయలేదంటే, అపోస్తలులను తయారు చేసే కార్ఖానాగా వాళ్ళని దేవుడు చేశాడు. దే ఆర్ ద ఫ్యాక్టరీ ఇన్ విచ్ అపోజిల్ Paul and people like him are manufactured. తిమోతి, నీ తల్లి అయిన యునికే, నీ అవ్వ అయిన లోయి, అక్కడి నుంచి తిమోతి తయారయ్యాడు. తిమోతిని సమూయేలును మోకాళ్ళునే ప్రార్థనా పరుడుగా ఎవరు తయారు చేశారు? హన్నా. రంజితోఫిర్ని ఎవరు తయారు చేశారు? సౌజాతమ్మ తయారు చేసింది. ఆమె అపోస్తలుడై ఊర్లు తిరిగింది అనుకో, రంజితోఫిర్ ఉండడు. అర్థమైందా? యు ఆర్ గివెన్ హయ్యర్ పొజిషన్. నేను అపోస్తలుడినైతే ఇంకో అపోస్తలుడిని నేను చేస్తానని నేను నమ్మకం నాకు లేదు, గ్యారంటీ లేదు. ఒక తీతును, ఒక తిమోతిని, ఒక ప్రవక్త నేను చేస్తానని గ్యారంటీ లేదు. కానీ ఒక తీతును, ఒక తిమోతిని, ఒక సమూయేలును, ఒక పౌలును, కొంతమంది ఏలియాలను తయారు చేస్తాను నేను అనగలిగిన ధీమా స్త్రీకి మాత్రమే ఉంది. యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ న్యూ జనరేషన్ ఆఫ్ మెన్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ కెన్ బికమ్ గాడ్స్ చోజన్ హోలీ ఉమన్. దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధ స్త్రీగా నీవు ఉండగలిగితే నీవు ఒక ప్రవక్తను, ప్రవక్త్రిని నువ్వు తయారు చేయగలవు. క్రైస్తవ స్త్రీలలో యేసు రక్తము ద్వారా కొనబడి, కడుగబడి, విమోచింపబడిన క్రైస్తవ స్త్రీలలో ట్రెమెండస్ పొటెన్షియల్ ఉంది, అపారమైన శక్తి ఉంది. వ్యర్థమైన విషయాల మీద మనసంతా పెట్టకుండా అవసరమైన దాని మీద మీ దృష్టి లగ్నం చేస్తే మీరే ఒక మహాశక్తి. మీరు అనేక మంది దైవ జనులను తయారు చేసి అసలు నగరు మొత్తం మీ మీద డిపెండ్ అయ్యేటట్టు మీరు చేయగలుగుతారు. మీరు ఏ స్థానంలోకి వస్తారంటే, మీరు ఉంటే నగరు ఉంటుంది, మీరు కూలిపోతే మొత్తం నగరు కూలిపోతుంది అన్నటువంటి మూల కంబముగా దేవుడు నిన్ను చేయాలని ఆశిస్తున్నాడు. కానీ మూల కంబము కావాలంటే మీరు చాలా చెక్కబడాలి. నగరునకై చెక్కబడిన అనే మాట ఉందా లేదా? చెక్కబడిన అనే మాట ఉందా? ఉంది. చెక్కబడడం అంటే అర్థం ఏంటి? మన వ్యక్తిత్వం మార్చబడాలి, మన ఆలోచన విధానం మార్చబడాలి, మనస్సు మారి మనం నూతనం కావాలి. యువర్ బేసిక్ క్యారెక్టర్ అండ్ మైండ్ సెట్
మస్ట్ చేంజ్. నీ మౌలికమైన ఆలోచన విధానం మారనంత వరకు నువ్వు మూల కంబము కాలేవు, ఏ కంబము కాలేవు. ఒక ఉన్నతమైన స్థితి, పదవి, హోదా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ ఆ హైట్ నువ్వు రీచ్ కావాలంటే, చేరాలంటే, ఆ శిఖరం నువ్వు చేరాలంటే నువ్వు మామూలు స్త్రీవి కాదని నువ్వు ముందు గ్రహించాలి. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ ఉమన్, యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. నువ్వు దేవుని సొత్తైనటువంటి ఒక స్త్రీవి. నువ్వు చెక్కబడాలి. ఊర్లో అందరు ఆడోళ్ళలాగా నువ్వు ప్రవర్తించొద్దు, అందరు ఆడోళ్ళలాగా నువ్వు ఆలోచించొద్దు, అందరిలాగా నువ్వు మాట్లాడొద్దు. నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ మారాలి, సమూలముగా మారాలి. నువ్వు ఎంత చెక్కబడతావో అంత ఉన్నతమైన స్థితికి నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. దేవుని చెక్కడపు పని నీలో కంప్లీట్ అయిన నాడు, దేవుని చెక్కడం పని నీలో సంపూర్ణమైన నాడు నీవు జ్ఞానస్వరూపుడు కట్టుకొనుచున్న రాచనగరుకు మూల స్తంభాన్ని అయిపోతావు. అలాంటి స్థితి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నారండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. One minute or half a minute at least, let us pray in the light of the word of God. దేవుని వాక్య వెలుగులో, దేవుని ముఖకాంతిలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. నన్ను చెక్కుము తండ్రి, చెక్కబడిన కంబము, మూల కంబముగా నన్ను చేయి. నేను చెక్కబడకపోతే నీ సంఘానికి నేను స్తంభాన్ని కాలేను. నువ్వు నన్ను చెక్కడానికి ఇష్టపడుతున్నానయ్యా. ఎంతైనా చెక్కు, ఎంతైనా నువ్వు నన్ను మలచు తండ్రి. నా స్వభావము మార్చు, నా ఆలోచన విధానం మార్చు. నేను పుట్టినప్పుడు ఉన్నట్లే ఇప్పటిదాకా ఉన్నానేమో, కానీ ఇక మీదట అలా ఉండకూడదు, అలా ఉండను కూడా. ఐ షుడ్ బికమ్ సంథింగ్ ఎల్స్, సంబడి ఎల్స్. ఇంకా ఏదో ఒక కొత్త రూపంలోకి నేను వెళ్ళాలి. యేసయ్యా, పరమశిల్పకారుడా, సొలొమోను 13 సంవత్సరాలు తనకు నగరు కట్టించుకున్నాడు. 2000 సంవత్సరాల నుండి నీవు కూడా ఒక నగరు కట్టించుకుంటున్నావు. ఆ నగరులో మూల స్తంభముగా నన్ను చేయమని అడుగుదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని నాలో మాలో ఫలింపజేయండి ప్రభువా. దావీదు అడిగినట్లుగా మేము అడుగుతున్నాం. ఉన్నత లోకము నుండి నీవు చెయ్యి చాపి మహాజలరాశులలో నుండి, అన్య జనాంగములు అనే ఈ జలరాశుల్లో నుండి మమ్మను పైకి లేవదీసి ఈ లోకము నుండి వేరుపరచండి. ఈ లోకస్తులు మా మీద క్రూర ద్వేషముతో కత్తులే చేపట్టినారు తండ్రి, అయినా నీవే మా సంరక్షకుడవై ఉన్నావు. యు ఆర్ అవర్ ప్రొటెక్షన్ అండ్ ప్రొటెక్టర్. నీవే మమ్మను కాపాడేవాడు. ఆ దుర్మార్గుల చేతిలో నుంచి మమ్ము తప్పించు, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని కాపాడు. మాకు హాని చేయజూచు వారెందరో ఉన్నారు. వాళ్లకు మారు మనసైన ఇవ్వండి, లేక వాళ్ళు తలచినది వాళ్ళ మీదికి రప్పించండి. హామానులాగా, హామాను తాను సిద్ధపరిచిన ఉరికొయ్య మీద తానే ఉరి తీయబడినట్లుగా మా శత్రువులకు నీవు అలాంటి శిక్షను విధించండి, లేదా వాళ్ళని మార్చండి.
మార్చనైనా మార్చండి, తీసేయనన్నా తీసేయండి. మమ్మలను ఈ మహాజలరాశులలో నుండి వేరుపరచి మమ్మల్ని చెక్కడపు పని చేసి నీ చిత్తానుసారమైన ఆలోచన విధానము మాలో మీరు నెలకొల్పి మా మనస్సును, ఆలోచనలు, భావోద్రేకాలు మార్చి నీవు కట్టుచున్న రాచనగరుకు మూల కంబములుగా మమ్మల్ని మార్చండి. మహాద్భుతకరుడా, నన్ను చెక్కండి, మమ్మను చెక్కండి, స్త్రీలను పురుషులను అందరినీ చెక్కండి. యేసు అద్భుత నామములోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి బాబు అవ్వలేదు ఇంకా? నేనా ఏం పాడాలి బిడ్డ? ఇది నాకు పాటలు బుక్కినా? ఫుడ్ ప్రిపేర్ అవుతా ఉంది. ఇంకా 5-10 నిమిషాలు అడుగుతున్నారు. తినేసిన తర్వాత మళ్ళీ అరగంట లోపల వచ్చేయాలి. ఇప్పుడా? ఓకే. నేను ఈ పాట పాడుతూ ఉంటుండగా దైవ సేవార్థమైనటువంటి కానుకలు సేకరించబడతాయి. ముందుగా సిద్ధపరచబడిన కుమార్తెలు బయలుదేరండి కానుకల సేకరణ కొరకు. యెహోవా నా మొర లాలించెను అనే పాట పాడదాము. పురుషోత్తం చౌదరి గారి పాట. సి షార్ప్ మేజర్ ఇవ్వనైనా. యెహోవా నా మొర లాలించెను, ధన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొర లాలించెను, ధన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగునా దుహాయనుడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి కడిమి బడగొట్టెను, ధనవశాన నన్ను నిలువ పెట్టెను. పిశాచి కడిమి బడగొట్టెను, ధనవశాన నన్ను నిలువ పెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున
చేర్చి సేదీర్చెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిన్ గణ ప్రదీప్త వాక్యాంకుశ హతిల్. మదావళము బోలు నామదిల్ తన ప్రదీప్త వాక్యాంకుశ హతిల్. యథేచ్ఛలన్నిటి బుద్ధిల్ పాపపు మొదలు తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. హల్లెలూయా, స్తోత్రం. వస్త్రమెడలించెను. యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను. యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమేదను నియల్నడు గణల్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. స్తోత్రం, హల్లెలూయా. విలాపములకు చెవినిచ్చెను. శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను. శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళు మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక. తెగిల్చి మృతి కోపగిల్చి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా నడచెను. యెహోవా నా మొర లాలించెను. తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగునా దుహాయ
నేడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నామమున లాలించెను తన మహాదయను నన్ను గణించెను. మల్కాజ్గిరి నుంచి వచ్చినటువంటి కుమార్తె సునీత నోబుల్ చెల్లె వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు కానుకల కొరకు. స్తోత్రం ప్రభా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వకృపానిధివైన మా గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. కన్న తండ్రివి, దేవదేవుడు ప్రభా. మరి ఈ యొక్క స్త్రీల తండ్రి సమాజాన్ని బట్టి నిన్నెంతగానో స్తుతిస్తుంటున్నాను ప్రభా. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నాయన. మరి తండ్రి నగరుకై చెక్కబడినటువంటి మూల కంబాలుగా మీరు మమ్మల్ని అందరినీ ప్రభా మరి తండ్రి చెక్కుమని ప్రభా నీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం నాయన. అద్భుతకరుడా నాయన, నీ హస్తాల్లో మేము భద్రపరచబడి ముందుకు సాగడానికి కృప దయచేయండి అయ్యా. మరి ఎత్తబడిన కానుకలను నీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటున్నాం. ప్రతి ఒక్క నాయన మరి హస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. 1000 ఫలమును ప్రభా మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నాయన, నీ యొక్క పరిచర్యకై ఉన్నతంగా వాడబడు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. ముందున్నటువంటి ప్రభా సమయాన్ని నీ కృపకు అప్పగించుకుంటున్నాను. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని దివ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఈ సభ ముగించబడింది. లంచ్ బ్రేక్ ఇస్తున్నాము. ఈ లోపల మీరేమన్నా డిస్కస్ చేసుకునే విషయాలు ఉంటే మాట్లాడుకోండి. ఆల్మోస్ట్ ఓవర్. ఇంకా 5 నిమిషాల్లో ఫుడ్ రెడీ అయిపోతుంది.